నా అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా. నేను చెప్తా నా పెద్ద ఆయనకు, ఎన్నిసార్లు నిరూపించాలా నేను అవినీతి? నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లంట, లేకుంటే బాపనాయుడు చంపినేదంట, లేకుంటే సునపర్ నడిపానంట, లేకుంటే పైపు లైన్ లెక్క తీసుకునేదంట, లేకుంటే ఇంకోటి ఇసుకేదోళ్ళు ఇవ్వాలంట, లేకుంటే బ్రాంతి షాపులు లెక్క మొన్న చెప్పినాడు బంగారెడ్డి. నేను 36 సార్లు చెప్పినా. ఇంకా మళ్ళీ నీ చెప్పడం ఎందుకు? పాత క్యాసెట్ మళ్ళీ రివైజ్ చేసేట వస్తామను మళ్ళీ గడగడ వస్తాయి బయటికి అన్నీ నీ అవినీతి రామాయణం అంతా. నీకు మళ్ళీ మోజుంది చెప్పించుకోవాలనుకుంటే చెప్తా. ఇన్ని చెప్పడం ఎందుకు లేబ్బా అనుకుంటే నీ పక్కనే ప్రత్యక్ష సాక్ష్యం ఉంది అవినీతి. మీ యొక్క అవినీతి, నీది నీ కొడుకు యొక్క అవినీతి ప్రత్యక్ష సాక్ష్యం నీ పక్కనే ఉంది ఈవీ సుధాకర్ రెడ్డి రూపంలో. అది నిన్ను వెంటాడుతుంటుంది. ఈవీ సుధాకర్ రెడ్డి బ్రతికి ఉన్నంతకాలం నిన్ను వెంటాడుతుంటుంది. అది మా సారు బయటపడినాడు. మా సార్ మీద ఆ రోజు మేము కొట్లాడింది, మేమే పోరాటం చేసింది. మా సారుకు బాకిండి మా సార్ని మీ కొడుకు కొడితే లెక్క ఎగరగొట్టి మీది అవినీతి కాదా పెద్ద ఆయన? నేను వరదరాజిరెడ్డి గారి అవినీతి పైన చాలాసార్లు రుజువు చేసిన ప్రజలారా. నేను ఎన్నిసార్లు రుజువు చేసినా ఆయన ఒక్కసారి కూడా రాజీనామా చేయకున్నాడు. ఎన్నిసార్లన్నా నేను రుజువు చేయి, ఒక్కసారి కూడా రాజీనామా చేయడు, నేను రాజీనామా చేస్తా అంటాడు. పెద్ద ఆయన ఇదంతా తొండి మోసం నీ ఆట. ఇదంతా తొండిబ్బా. నీ వయసుకి ఇట్లా మోసం ఆటలు ఆడకూడదు. నువ్వు మాట ఇచ్చినావు రాజీనామా అని 10 సార్లు చెప్పినా, నేను నిరూపణ చేసినా. చెయ్యి, రాజీనామా చెయ్యి. ఎటజాలబ్బా ఈ పెద్ద ఆయనతో ఇంత తొండి తిరుక్కున్నాడు. ఏ బయలుపడి సావాలా నేను ఇంత మోసం తిరుక్కుంటేనా? మళ్ళా సిగ్గన లేక నా అవినీతి 100 సార్లు నిరూపిస్తాను. ఈ అవినీతిలో నేను పొరలారలే. నువ్వు అవినీతిలో పుట్టినావు. నేను అవినీతిలో పొరలారలే. నువ్వు అవినీతిలో పుట్టినావు. నువ్వు లక్షణాయి నీ కొడుకు నీ చెప్పి నా నోరు నొచ్చాంది. అసాంఘిక కార్యకలాపాలు చేసేదంతా నీ పక్కనే ఉండారు. నిన్నలే మన మునివరను బెంగళూరులో పట్టుకుంటే ఇడిపించినావు. దేనికి ఇడిపించినావు? క్రికెట్ బూకీలంతా నీ పక్కన పెట్టుకున్నావు. దేనికి పెట్టుకున్నావు? ఇసుకదోలో నా కొడుకులు ఎవరు? భూములు ఆక్రమిస్తున్నారు ఎవరు? బెల్ట్ షాపులు నడిపేది ఎవరు? నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లు లెక్క తీసుకునేది ఎవరు? ఒక్కదానికి నీ దగ్గర సమాధానం లేదు. అన్నిటికంటే దారుణమైన అవినీతి నీదేం తెలుసునా? దారుణమైన మోసం ఏం తెలుసునా? దారుణమైన అన్యాయం ఏం తెలుసునా? మీ కొడుకు చేసినది. మీ కొడుకు చేసినది అట్లా కాదు. ఊళ్ళో సొమ్ముతో వ్యాపారం అనే జూదమన్నాడు నీ కొడుకు. ప్రజల సొమ్ముతో 20 సంవత్సరాల కిందట వ్యాపారం అనే జూదమన్నాడు. విశాఖపట్నంలో పోయి భూములు కొంటా, ఇంకో చోట పోయి ఇంకొక వ్యాపారం చేస్తా, 30 కోట్లు పెట్టి 300 కోట్లు సంపాయాలా, 3000 కోట్లు సంపాయాలా, రాఘవరెడ్డి కొడుకు రవి కంటేనే ధనవంతుని కావాలనే ఆకాంక్షతో ఈ పొద్దుటూళ్ళు ఉండే అందరితో ఆరవేసులతో వాళ్ళతో వీళ్ళతో వ్యాపారస్తులతో లెక్క తీసుకొని పోయి నీ కొడుకు జాక్పాట్ కొట్టేదానికి జూదం అన్నాడు. దాని పేరే 1+1 డబుల్ ధమాకా. ఆ జూదంలో నీ కొడుకు విఫలమైనాడు. లెక్కంతా పోయింది. ఎవరిది పోయింది లెక్కంతా? ప్రజలది పోయింది. ప్రజలారా, ప్రజలది పోయింది. పెద్ద ఆయన నీ కొడుకుది పోలే. మేము జూదం ఆడినామనుకో మా పిల్లలు ఈ తాలిబొట్లు గాజులు మాయిపోతాయి. నీ కొడుకు జూదం ఆడితే ఊళ్ళో లెక్కలు పోతాయి. నీ కొడుకు జూదంలో గెలిచినాడు అనుకో, వ్యాపారం అనే జూదం అంటే మళ్ళీ క్లబ్ కాదు, వ్యాపారం అనే జూదంలో గెలిచినాడు అనుకో, 80 పైసలు నీ కొడుకు, 20 పైసలు 3 రూపాయల వడ్డీతోనో ఒకటికొకటి లక్షకు లక్ష అని చెప్పి వాళ్ళకి కడతాడు. వస్తే నామాయ, పోతే నీమాయ, కనుక్కుంటే కొండయ్య, కనుక్కోకుంటే గచ్చకాయ. ఇదేనా నీ నీతి? అప్పులు కట్టినారా మీరు? నీ వెనకమడి నందం రామయ్య, నీ వెనకమడి చాలా మంది ఆర్యవయసులు, చాలా మంది మాల్సులు ఉండాయన పేర్లు చాలా చెప్పినామన్నా. వీళ్ళందరూ ఉండేదానికి కారణం ఏంటికి? బాకీలు కట్టక నువ్వు బాకీలు కట్టి మాట్లాడు. నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లకి ఎన్నిక్కిచ్చి మాట్లాడు. మిగతా హత్యలకు సంబంధించి బాపనాయని చంపిన దాని గురించి సమాధానం చెప్పి మాట్లాడు. నా మీద హత్యా ప్రయత్నం చేసిన దాని గురించి సమాధానం చెప్పి మాట్లాడు. ఆర్యవేశులను శివగణేశును కొట్టినది దేనికి లెక్కక కాదా, కిడ్నాప్ చేసినది సమాధానం చెప్పి మాట్లాడు. ఈవీ సుధాకర్ను లెక్క కోసం మీరు కొట్టినారా లేదా సమాధానం చెప్పి మాట్లాడు. పైపు లైన్లో లెక్క తీసుకునేది నిజమా కాదా? 14-19లో పైపు లైన్ వర్క్లో లెక్క కాదా అని చెప్పు. 201 నీ రూమ్లో హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో బంగారెడ్డి చెప్పినట్టు బ్రాంతి షాపు లెక్క నీకు ఇస్తే వేమారెడ్డి అన్న, గొలవలూరు వేమారెడ్డి అన్న, అది పక్కన వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీ అసలు అంతా కలిపి ఎలక్షన్లకు వాడుకునేది నిజమా కాదా? ఆనాడు నేనుండా నీతో. పత్తి గింజ మాటలు మళ్ళా